పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈనాటి ధ్యానాంశమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 22వ వచనము నుండి 36వ వచనం వరకు. యేసు తాను జనసమూహములను పంపివేయలోగా శిష్యులను పడవనెక్కి తనకంటే ముందుగా ఆవలి ధరికి చేరవలెనని ఆజ్ఞాపించెను. జనసమూహములను పంపివేసిన పిమ్మట యేసు ప్రార్థించుకొనుటకై వెళ్ళెను. సాయం సమయం వరకు ఆయన ఏకాంతముగా అచ్చటనే ఉండెను. ఇంతలో గాలి ప్రతికూలముగా వీచుట వలన పడవ అలలలో కొట్టుకొని చాలా దూరము పోయెను. వేకువజామున యేసు నీటిపై నడుచుచు వారి వద్దకు వచ్చెను. అది చూసిన శిష్యులు భయభ్రాంతులై ఇది పెనుభూతము అని కేకలు వేసిరి. వెంటనే యేసు వారితో, భయపడకుడు, ధైర్యం వహింపుడు, నేనే కదా అని పలికెను. పేతురు అంతటా, ప్రభు, నిజముగా నీవే అయినా నీటి మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞ ఇమ్ము అనెను. ఆయన రమ్మనగానే పేతురు ఆ పడవని దిగి నీటిపై నడిచి ఆయన యొద్దకు వచ్చుచుండెను. కానీ ఆ పెనుగాలికి భయపడెను. నీటిలో మునిగిపోవచ్చు, ప్రభు నన్ను రక్షింపుము అని కేకలు వేయసాగెను. వెంటనే ప్రభు చేయి చాచి పట్టుకొని, అల్ప విశ్వాసి, నీవేళ సందేహించితివి అనెను. అంతవారు పడవనెక్కగా గాలి అణిగిపోయెను. పడవలోనున్న శిష్యులు, నీవు నిజముగా దేవుని కుమారుడు అని పలికి ఆయన్ను ఆరాధించిరి. వారు గెనేసరేతు సరస్సు ప్రాంతమును చేరగా అచ్చట జనులు ఆయనను గుర్తించినప్పుడు పరిసర ప్రాంతములంతటా ఆ వార్తను పంపి వ్యాధిగ్రస్తులను అందరూ ప్రభు సన్నిధికి తీసుకుని వచ్చిరి. వారిని కనీసము ఆయన అంగీ అంచునైనను తాకనీయము అని ఆయనను ప్రార్థించిరి. అట్లు తాకిన వారెల్లరూ స్వస్థత పొందిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనం చదువుకున్నటువంటి సువిశేష పట్టణములో క్రీస్తు ప్రభువు సేవ చేయడంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా తండ్రితో సమయం గడపడానికి, ప్రార్థనకు ఆయన ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు ఒక పక్క తన స్నేహితుడైనటువంటి యోహాను గారి మరణము చేత ఆయన బాధింపబడుతూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన అనుసరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. అంతేకాకుండా వ్యాధిగ్రస్తులతో వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి అలసట పొందినటువంటి ప్రతి ఒక్కరి ఆకలిని కూడా ఆయన భౌతికంగా తీరుస్తూ ఉన్నాడు. ఇంత దేవుని యొక్క సేవలో బిజీ ఉన్నప్పటికీ కూడా దేవునితో గడపడానికి, దేవునితో మాట్లాడడానికి, ప్రార్థించడానికి ఆయన సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాడు. మరి మనము ఎవరికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాము? దేవాలయానికి కానీ, దేవుని యొక్క వాక్యకు కానీ, దేవుని యొక్క శరీర రక్తాలకు కానీ, దేవునికి కానీ మనం ప్రాధాన్యత ఇస్తున్నామా అనేటువంటిది ఆలోచన చేయాలి. జ్వరం వస్తే మనం దేవాలయం మానేస్తుంటాం, తలనొప్పి వస్తే దేవాలయం మానేస్తూ ఉంటాం, ఎండ కొద్దిగా ఎక్కువగా కాస్తే దేవాలయం మానేస్తూ ఉంటాం, కొద్దిగా జల్లులు పడితే దేవాలయం మానేస్తూ ఉంటాం, ఎవరైనా చుట్టాలు వస్తే దేవాలయం మానేస్తూ ఉంటాము. ఒకవేళ మనం ఎవరింటి చుట్టాల ఇంటికి వెళ్ళాల్సి వస్తే అది ఆదివారం నాడే మనం పెట్టుకుంటూ ఉంటాము. ఏదైనా ప్రయాణం ఉంది అనుకుంటే కనుక అది ఆదివారం నాడే మనము పెట్టుకుంటూ ఉంటాము. దీనిని బట్టి దేవుని యొక్క వాక్కుకు కానీ, దేవునికి కానీ, ప్రార్థనకు కానీ మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాము అనేటువంటిది మనకి తెలుస్తూ ఉంటుంది. ఇదిగో కుటుంబ ప్రార్థనలో కూడా మనం అలసిపోతే కనుక కుటుంబ ప్రార్థన ఉండదు. మన కుటుంబంలో ఎవరైనా లేకపోతే కనుక ఇదిగో కుటుంబ ప్రార్థన ఉండదు. ఎవరికైనా బాగోపోతే కనుక కుటుంబ ప్రార్థన ఉండదు. ఎవరైనా మన ఇంటికి వస్తే కనుక కుటుంబ ప్రార్థన అనేటువంటిది ఉండదు. కాబట్టి దీనిని బట్టి మనం ఎవరికి ప్రథమ స్థానాన్ని ఇస్తున్నామో అనేటువంటిది ఆలోచన చేయాలి. ఇది ప్రతి క్రైస్తవుడు కూడా, జ్ఞానస్థానం పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి విషయము. రెండవది ఏమిటి అంటే మన దృష్టి మారకూడదు అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ శిష్యులందరూ కూడా పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు సముద్రం మీద నడుచుకుంటూ వారి దగ్గరకు వెళుతున్నటువంటి సమయంలో క్రీస్తు ప్రభును చూసి వారు పెనుభూతమని భయపడుతూ ఉన్నారు. ఆ సమయంలో క్రీస్తు ప్రభు భయపడకము నేనే కదా అని ధైర్యపు మాటలు వారికి చెబుతూ ఉన్నారు.
అప్పుడు పేతురు గారు, ప్రభు అది నీవే అయితే గనక నాకు కూడా ఆజ్ఞ ఇమ్ము, నీటి మీద నీ దగ్గరికి నడుచు వచ్చేటువంటి భాగ్యమని. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు పేతురు గారికి ఆజ్ఞ ఇస్తూ ఉన్నారో, పేతురు గారు యేసు మాట వినగానే సాహసించి పడవ దిగి నీటి మీద ఆయన వెళుతూ ఉన్నాడు. ఇది ఒక గొప్ప విశ్వాసానికి ఒక గుర్తుగా ఉంటూ ఉంది. అదే సమయంలో ఈ అలలన్నీ కూడా రావడం వలన, గాలి వీచడం వలన పేతురు గారు గాలిని అలలను చూసి భయపడి విశ్వాసాన్ని ఆయన కోల్పోతూ ఉన్నాడు. ఆయన దృష్టిని దేవుడి వైపు నుండి అలల వైపు, గాలుల వైపు మరలిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన దృష్టి మరలిందో ఆయన మునిగిపోవడం ప్రారంభించాడు. దేవుని మీద దృష్టి ఉన్నంత వరకు కూడా నీటి మీద ఆయన నడవసాగాడు. ఎప్పుడైతే ఆయన దృష్టి మరలిందో ఆయన నీటిలో మునిగిపోవడం ప్రారంభించాడు. మనము కూడా దేవుని మీద నమ్మకం ఉంచినంత వరకు కూడా, మన దృష్టి దేవుని మీద ఉంచినంత వరకు కూడా మనం సమస్యల మీద నడుస్తూ ఉంటాము. ఎప్పుడైతే మన దృష్టి దేవుని మీద నుండి, మన విశ్వాసము దేవుని మీద నుండి మరలుతూ ఉంటుందో మన సమస్యలు మునిగిపోతూ ఉంటాము అన్నటువంటి సత్యాన్ని దేవుడు ఈరోజు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏ విధమైనటువంటి సమస్యలను చూసి భయపడకుండా దేవుని మీద మాత్రమే మన దృష్టిని ఉంచుతూ, దేవుని మీద మాత్రమే మన విశ్వాసం ఉంచుతూ, మన జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి సవాళ్ళను కూడా ఎదుర్కొని వాటి మీద విజయం పొందడానికి కావాల్సినటువంటి కృపను దయచేయమని మన అందరము కూడా ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మహోన్నతుడును మహాగణుడువైన మా యేసయ్య, నీ బంగారి పాదాలకు వెలలేని స్తుతి స్తోత్రాలు నాయనా. ప్రభువా, ఇదిగో నాయన, నీ మీద అపారమైనటువంటి విశ్వాసాన్ని కలిగి మా జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి సవాళ్ళను కూడా మేము ఎదుర్కొని విజయాన్ని పొందుతూ, మా సమస్యలు అన్నిటిని కూడా మా కాలి కిందనే ఉంచేటువంటి కృపను దయచేయమని అడుగుచున్నాము. అదే విధముగా మా దృష్టి మీ మీద నుండి కానీ, మా విశ్వాసం మీ మీద నుండి కానీ మరలిపోకుండా మమ్మల్ని దృఢముగా నీ యందు బలపరచమని అడుగుచున్నాము. అదేవిధంగా వృద్ధులందరినీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాము. వారి అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని అడుగుచున్నాము. వారి పనులు వారు చేసుకోవడానికి కావాల్సినటువంటి శారీరక బలాన్ని వారికి ప్రసాదించమని అడుగుచున్నాము. ఎముకలో దృఢత్వాన్ని, నరాల్లో పటత్వాన్ని వారికి ప్రసాదించి మంచి ఆరోగ్యంతో వారిని అందరినీ కూడా దీవించమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.